వెల్కమ్ టు లక్ష్మీ బొటిక్స్ మేడం. ఈరోజు చూసే కలెక్షన్స్ అన్నీ కూడా మనకి 22, 24, 26 ఓకే. ఓన్లీ 3 సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 2 years, 3 years, 4 years. ఓకే. సో చాలా మంది కమెంట్స్ లో కూడా అడిగారు ఈ సైజెస్ లో కావాలి అని అడుగుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ 1 to 2 years కూడా అడుగుతున్నారు. ఓకే. మంత్స్ బేబీస్ కూడా అలాగా. అది మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం అన్నమాట. ఓకే. ఇది వచ్చేసి ఓన్లీ 22, 24, 26 అవే ఉంటాయి. సో వీటిలో మనకి ఏ ఫ్రాక్ తీసుకున్నా కూడా 450 ప్లస్ షిప్పింగ్ లో పడుతుంది. ఓకే. సో వీటిలో ఏదైనా కానీ 450 అండి, అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఎక్స్ట్రా ఉంటుంది. మనకి షిప్పింగ్ ఎక్కడైనా ఉంది. ఓకే. ఓవరాల్ వరల్డ్ వైడ్ ఉందన్నమాట మనకి షిప్పింగ్. అండ్ పిక్స్ అయితే అవైలబుల్ ఉండవు మేడం మనకి. ఓన్లీ మీరు వీడియోలో చూసి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఓకే నేను అవైలబిలిటీ ఉంది లేని చెక్ చేసి చెప్తాను అనమాట. ఓకే. సో వీడియో చూసే కాంటాక్ట్ అవుతున్నారు కాబట్టి అదే టైంలో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టండి ఏ డ్రెస్. ప్లీజ్ ఎక్కువ కాల్స్ అయితే వాళ్ళకి అటెండ్ అవడానికి కుదరదు. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే. ఏదో ఒక టైంలో అయినా సరే రిప్లై మాత్రం ఇస్తాను అనమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు కూడా బాగా మూవ్ అవుతుంది. దీని కాస్ట్ అయితే మనకి పెరుగుతుంది. సో ఇది కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ ఈ 3 సైజెస్ లో అయితే 22, 24, 26 లో అయితే 450కి వచ్చేస్తుంది. ఓకే. మనకి అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీస్ మేడం. ఇందులో మనకి కలర్స్ లేవు, వేరే అదర్ పీస్ కూడా లేదు, సింగిల్ పీస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 24 సైజ్. ఓకే. సో 24 అంటే 2 years 3 years వరకు వచ్చేస్తుంది. ఓకే. వస్తుంది. సారీ, ఇట్లా వస్తుంది. నెక్ దగ్గర అంతా కూడా ఇలాగా బీట్స్ తోటి వస్తుంది అన్నమాట. కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇది రేర్ గా దొరుకుతుంది. సో అందుకోసం అని చెప్పి నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకొచ్చాను. పింక్ అండ్ యాష్, బేబీ పింక్ అండి, బేబీ పింక్ అండ్ యాష్ కలర్. స్లీవ్స్ కూడా మనకి రఫుల్ స్లీవ్స్ 2 layers వస్తాయి అన్నమాట. ఓకే. ఇక్కడ కూడా చిన్న బెల్ట్ టైప్ లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. ఓకే. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. అండ్ ఇవి మనకి చిన్న సైజ్ ఉన్నాయి, పెద్ద సైజ్ అయితే లేవు. ఇది కూడా 22, 24, 26 వరకే ఉన్నాయి. ఓకే. సో ఎందుకంటే లాస్ట్ వీడియోలో మనము పెట్టాము, కొంచెం డిజైన్ మారింది అప్పుడు. అవును. బట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అన్నమాట ఆ డిజైన్ చిన్న సైజ్ లో. పెద్ద సైజ్ లో ఈ డిజైన్ లో రావటం లేదు. ఓకే. దగ్గర ఇది వచ్చేసి ప్రెజెంట్ 26 సైజ్. 22, 24, 26 మూడు వస్తాయి అన్నమాట మనకి. ఓకే. నో ప్రాబ్లం. ఇందులో దీనికి సో ఇది కూడా లేయర్స్ చూడొచ్చండి మీరు నీట్ గా. చాలా బాగుంటుంది ఈ డ్రెస్ మాత్రం చూడడానికి. చాలా అంటే చాలా మూవ్ అవుతుంది ఈ డ్రెస్. ఎందుకంటే యోగ పార్ట్ మొత్తం కూడా మనకి నీట్ గా బీడ్స్ తోటి పర్ల్స్ తోటి వర్క్ వచ్చిందండి. మనకి ఇందులోనే స్కర్ట్ కూడా ఉంది ఇదే సైజ్, చిన్న సైజ్ లోనే. యాక్చువల్ గా మనం ఇంతకుముందు స్కర్ట్ టైప్ లో కూడా చూపించాం కదా. ఓకే. సో సేమ్ స్కర్ట్ కూడా ఉంది. ఓకే. సో స్కర్ట్ కూడా మనకి సేమ్ సైజెస్ లో ఉన్నాయి అన్నమాట. సో వచ్చేసి అసలు 18 సైజ్. ఓ చిన్నది అన్నమాట, చాలా చిన్న సైజ్ అన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకే. సో ఈవెన్ దుపట్టా కూడా ఉందండి, సింపుల్ చిన్నది దుపట్టా కూడా వస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే. ఈ రెండిట్లో మనకి ఏ తీసుకున్నా కూడా 450 లో వచ్చేస్తుంది. 450 ప్లస్ షిప్పింగ్ లో పడుతుంది. సో లాంగ్ ఫ్రాక్ ఉంది, అదే ఫ్రాక్ ఉంది, అండ్ క్రాప్ టాప్ కూడా ఉంది అన్నమాట. ఇది కొంచెం పైన వర్క్ పార్ట్ లో అయితే కలర్ ఇది మనకి చూసుకుంటే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంతా రెండు సేమ్ మనకి. వీడియోలో కూడా అర్థమవుతుందండి, కొంచెం కలర్ కొంచెం డిఫరెన్స్ అన్నమాట, ఎక్కువ కూడా కాదు. ఓకే. మనం ఇది కూడా పెట్టాము, పెద్ద సైజ్ లో కూడా పెట్టాము. ఇది ప్రెసెంట్ వచ్చేసి 24 సైజు, 22 ఉంది, 26 ఉంది. ఇది కూడా వచ్చేసి మనకి సేమ్ అదే కాస్ట్ లో వస్తుంది. ఎల్లో మీద మనకి వచ్చేసి ఇది గ్రీన్ కలర్ వస్తుంది. ఎస్, గ్రీన్ కలర్ అండి. మొత్తం కూడా మనకి నెమల్ పింఛం డిజైన్. వర్క్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా వస్తుంది, నెక్ చుట్టూ అంతా కూడా డిజైన్. ఓకే. సో దీనికి ఈవెన్ థ్రెడ్స్ కూడా ఉన్నాయండి అడ్జస్ట్మెంట్ కి. కిడ్స్ వేర్ అన్నిటికీ కూడా థ్రెడ్స్ ఉంటాయి మనకి. ఓకే. ప్రాబ్లం అయితే ఏముండదు. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వచ్చేస్తుంది. అంటే వెస్ట్రన్ వేర్ ఇట్లా వస్తుంది. ఇది కూడా మనకి సేమ్
ఇందులో ఏంటంటే మనకి కలర్స్ ఉన్నాయి, బ్లూ ఉంది, ఎల్లో ఉంది, ఇది ఒక కలర్ ఉంది అనమాట. ఓకే, పింక్. సో పింక్ 3 కలర్స్. సో కలర్ సైజ్ చెప్తే ఆ సైజ్ లో ఏ కలర్ ఉంటే నేను ఆ కలర్ కస్టమర్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని పంపిస్తాను. సేమ్ పింక్ లోనే నాకు 22లో కావాలి అని చెప్పేసారంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకే, అవైలబుల్ ఉంటే మనకి ఓకే, నో ప్రాబ్లం. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది. ఓకే, ఇది ఇంకొక కలర్ కాంబినేషన్. ఇదంతా కూడా మొత్తం సాటిన్, చాలా స్మూత్ ఫినిష్ ఉందండి. యా, షైనీ షైనీగా వస్తుంది. అవును, వర్క్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది. ఓకే, మొత్తం కూడా వర్క్ అండి. యా, చాలా నీట్ వర్క్ అన్నమాట అది కూడా. అవును. సో దగ్గర నుంచి చూడొచ్చు మీరు. కలర్ కాంబినేషన్ కూడా ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ అండి. సో ఎల్లో అంటే మనకు ఒక డిఫరెంట్ కలర్, మస్టర్డ్ ఎల్లో టైప్లో ఉందన్నమాట. సో కలర్ కాంబినేషన్ కానీ డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది. అవును, అసలు పిల్లలు ఎందుకంటే కొంచెం స్మూత్ గా ఉండాలి కాబట్టి అసలు వేసుకున్నా కానీ మనకేమి రఫ్ అనిపించకుండా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కూడా మనకి 450 ప్లస్ షిప్పింగ్ లో అండ్ సేమ్ 3 సైజెస్ లో వస్తుంది. ఓకే, సో సైజ్ ఒకసారి మీరు మెజర్ చేసుకోండి బిఫోర్ ఆస్కింగ్ అనమాట. సైజ్ మీ పిల్లల్ది ఒకసారి సైజ్ చెక్ చేసుకొని చెప్తే దాన్ని బట్టి డ్రెస్ పిక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది మనకి మెరూన్ అండ్ ప్లస్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఎస్, మనకి వర్క్ పార్ట్ అంతా చూస్తే ఇలాగా మిర్రర్ వర్క్ తోటి వచ్చిందండి. మిర్రర్ వర్క్ బీడ్స్ తోటి వచ్చింది అనమాట. థ్రెడ్ వర్క్ నెక్ చుట్టూ మొత్తం అంతా థ్రెడ్ వస్తుంది. వీటికి హైలైట్ అవడానికి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది అనమాట. చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. అండ్ కిందంతా కూడా గోల్డ్ బుటీస్, చిన్న చిన్న బుటీస్. ఇది లాస్ట్లో వచ్చేసి మనకి ఇలాగా సేమ్ మనకి వర్క్ పార్ట్లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉందో అదే చిన్న బోర్డర్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా మనకి సేమ్ సింగిల్ కలరే ఉంది. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వచ్చేస్తుంది. ఓకే, సో 450 ప్లస్ షిప్పింగ్ లో వస్తుంది. ఇది ఇంకొక డిజైన్. ఓకే, సో ఇది కొత్త మోడల్ అండి, ఫస్ట్ మనము చూస్తున్నాం. వర్క్ పార్ట్ అయితే అసలు చాలా బాగా వస్తుంది. మొత్తం థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేశారండి. ఎంబ్రాయిడరీ గ్రే కలర్, మొత్తం గ్రే కలర్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. మొత్తం సాటిన్ లో గ్రే అన్నమాట. మనకి షైనీ షైనీ అవుతూ ఉంది. సేమ్ అదే ఉంది కాబట్టి ఇక్కడ కింద బోర్డర్ లో కూడా మనకి అదే కలర్ వస్తుంది. ఓకే, దీని లోపల కూడా మనకి సాటిన్ వస్తుంది, కాంకర్డ్, ఇవి లైనింగ్ వస్తాయి అన్నమాట. సో ఇదైతే ఫ్యాబ్రిక్ కాటన్. కాటన్. ఓకే, సో డిఫరెంట్ ఉందండి కలర్ అయితే. ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, సో డ్రెస్ కనుక నచ్చిందంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి. ఇంకొక కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో. వర్క్ పార్ట్ అంతా కూడా మనకు వచ్చేసి మిర్రర్స్ వచ్చాయి. ఎస్, సో మిర్రర్స్ వచ్చాయి, మధ్య మధ్యలో బీడ్స్ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఎస్, మొత్తం అంతా ఇట్లా వస్తుంది. ఓకే, ఫ్రాక్ అయితే చాలా నీట్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్, 450 అండి. 450 అండ్ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా అంతే. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ మేడం, పింక్ అండ్ గ్రీన్ లో వస్తుంది. ఓకే, సో ఇది కూడా మనం ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఇది కూడా మనకి 22, 24, 26 ఈ 3 సైజెస్ లో ఉంటుంది. ఓకే, బట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అవును, లైట్ కలర్స్, చూడడానికి క్యూట్ గా ఉంటుంది పిల్లలకి కూడా. అవును, పిల్లలకి మనం ఎక్కువ డార్క్ కలర్స్ కన్నా కూడా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇదంతా కూడా మనకి బీడ్స్ వర్క్. ఓకే, సింపుల్ గా వస్తుంది. సింపుల్ ఉంది. ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అండి, మనకి చందేరి. సో ఆ ఫ్యాబ్రిక్ లో ఉందన్నమాట. ఇది ఒక 2 లేయర్స్ లాగా వస్తుంది. ఇక్కడ అంతా ఫ్రిల్స్ పెట్టేసి వస్తుంది. లోపల సాటిన్ ఇవి వస్తాయి మనకి. ఓకే, సో ఇది కూడా ప్రైస్ అయితే సేమ్ కాస్ట్ 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, సో ఇది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. ఇది ఇంకొక మోడల్. ఇట్లా కోట్ లాగా వస్తుంది మేడం. ఓకే, అటాచ్డ్ అన్నమాట. ఈ కోట్ డిజైన్ అనేది అలా వస్తుంది మనకి. ఇలా ఉంటుంది. గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఓకే, సో గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి. సో ఈ కలర్ కాంబినేషన్స్ కూడా ట్రెడిషనల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకు కొంచెం బబ్లీగా ఉంది డ్రెస్, కొంచెం పఫీగా ఉంది. పిల్లలకి వేసినా కూడా కొంచెం చబ్బీగా అనిపిస్తూ ఉంటారు అన్నమాట. కిందంతా కూడా మనకి ఇక్కడ ఏంటంటే ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేయడం వల్ల కొంచెం ఫ్లేర్ అనేది వస్తుంది. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వచ్చేస్తుంది.
ఇది వచ్చేసి ఇంకొక మోడల్. ఇది కూడా మనకి మస్టర్డ్ ఎల్లో తోటి వస్తుంది. ఓకే. ఇక్కడ పైన అంతా కూడా పాట్లీ బాల్స్ వస్తాయి అన్నమాట. పైన ఇలాగా కోట్ లాగా వస్తుంది మేడం. దీనికి ఇలా వస్తుంది కోట్. సో ఇది రిమూవబుల్. రిమూవబుల్ మనకి కావాలంటే వేయచ్చు, లేదంటే తీసేయచ్చు అన్నమాట. ఓకే. ఇలా వస్తుంది డ్రెస్ లుక్ వచ్చి. నైస్. ఈ కలర్ కాంబినేషన్ మనకి కొంచెం తక్కువ దొరుకుతుంది, రేర్ ఉంటుంది అనమాట. మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ వచ్చేసరికి సో చూడడానికి అయితే చాలా ట్రెడిషనల్ గా ఉంది డ్రెస్. ట్రెడిషనల్ కి వెస్టర్న్ లుక్ వచ్చింది కోట్ వల్ల. కోట్ వల్ల ఇక్కడ మిడిల్ లో పాట్లీ బాల్స్ ఇవన్నీ చేయడం వల్ల. ఓకే. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది, 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది కూడా చిన్న సైజ్ లోనే ఉంది మేడం మనకి. 24, 22, 24, 26 ఓన్లీ మూడిట్లోనే ఉన్నాయి. ఇందులో ఏ కలర్స్ ఉంటే మనం యాక్చువల్గా ఇందులో కలర్స్ అనేది చూపించాము ఇంతకు ముందు వీడియోలో. సో ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ మనము చెప్తాము. ఓకే. ఇది కూడా సేమ్ కాస్ట్ మనకి. ఇంకొకటి కొత్త మోడల్ మనకి రెయిన్బో ఫ్రాక్ ఉంది చూసారా, అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఓకే. స్మూత్ నెట్ అండి. యా, చాలా స్మూత్ నెట్. అవును. పైన వర్క్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ ఇట్లా ఉంటుంది. ఓకే. సో పైన నెట్టెడ్ క్లాత్ మొత్తం స్మూత్ నెట్. దీని కింద మనకి మామూలు ఫ్యాబ్రిక్ ఉంటుంది, పైన లేస్ లాగా వేసారనమాట. అది ఇక్కడ ఒక జస్ట్ 3 ఫ్లవర్స్. ఈ పైన ఉన్న నెట్టెడ్కి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే బోర్డర్ వస్తుంది, లేస్ లాగా వస్తుంది. దీని కింద మళ్ళీ మామూలుగా మనకి నెట్ క్లాత్ ఉంటుంది, స్మూత్ నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ ఉంటుంది. ఈవెన్ ఆ నెట్ కి కూడా మీరు డిజైన్ చూడొచ్చు అన్నమాట. 2 లేయర్స్ లో ఇచ్చారు ఫ్రిల్స్ కూడా. సింపుల్, చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ అయితే. ఇందులో మనకి కింద కామన్ సాటిన్ అవి అయితే మనకి కామన్ వస్తాయి. ఇది కూడా 22, 24, 26 లో ఉంది. ఓకే. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. గ్రీన్, లైట్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఓకే. ఆరెంజ్ లో లైట్ అంటే మనకి ఇది వైట్ మిక్స్ అవడం వల్ల కొంచెం లైట్ షేడ్ వస్తుంది. ఈ 3 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇది ఇంకొకటి కలర్ కాంబినేషన్ కొంచెం పట్టు టైప్ లో స్టైల్ అన్నమాట. బట్ కలర్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయండి. మంచి యాక్చువల్లీ చిన్న పిల్లలే కలర్ కాంబినేషన్ క్యూట్ గా ఉంటాయి అసలు. అవును. వర్క్ పార్ట్ అంతా కూడా ఇట్లా హెవీ. ఇది కూడా ఏంటంటే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్. ఓకే. మనకి ఇట్లా పట్టుకొని చూసినా కూడా చూసారా చాలా స్మూత్ గా ఉంటుంది ఇది. దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చేసారండి, బుట్ట హ్యాండ్స్ వచ్చాయి దీనికి. ఓకే. ఇక్కడ థ్రెడ్స్ ఉంటాయి ఏదైనా అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా మొత్తం గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అన్నమాట. సో చూడడానికి బ్రైట్ గా ఉంది. చిన్న బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా ఇలాగా చెక్స్ వస్తాయి మనకి. ఓకే. వర్క్ అన్నమాట, హెవీగా ఉంది వర్క్ కూడా. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది, 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట, ఫ్రాక్ టైప్ వస్తుంది ఇది. ఇలా వస్తుంది. ఇదంతా కూడా నెక్ చుట్టూ అంతా కూడా ఇలా వస్తుంది, ఇక్కడ వస్తుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలా వస్తుంది. ఇది ఎలాస్టిక్ ఉంటుంది. ఓకే. సో మనకి షోల్డర్స్ దగ్గర వచ్చేస్తుంది అనమాట, కప్ హ్యాండ్స్ అంటాం కదా. సో కప్ ఆ టైప్ మొత్తం. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. వర్క్ పార్ట్ అంతా కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా ఈ కలరే ప్లెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఏంటంటే కింద బోర్డర్ లో ఏదైతే ఉందో అది వస్తుంది. ఓకే. సో ఆ పట్టు బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ తో వచ్చేస్తుంది. వర్క్ పార్ట్ వరకు వస్తుంది అనమాట అలాగా. ఓకే. సో కలర్ అయితే బ్రైట్ గా ఉంది, మీకు వీడియోలో కూడా తెలుస్తుందండి ఎంత బ్రైట్ ఉందో. ఇది కూడా సేమ్ మనకి 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్ అండ్ ఎల్లో. ఇది వర్క్ అయితే చాలా అంటే చాలా హెవీ. ఇది మన పెద్ద సైజ్ లో కూడా చూపించాము అన్నమాట. అయిపోయినాయి ఈ పీసెస్ అన్ని కూడా అయిపోయినాయి. మొత్తం అంతా సిల్వర్ వర్క్ వచ్చింది, మొత్తం థ్రెడ్ వర్క్ అండి, నీట్ గా ఉంది వర్క్ కూడా. మీకు ఈవెన్ క్లాత్ అంటే మొత్తం కూడా మనకి ఇది సాటిన్ క్లాత్ మీద వర్క్ వచ్చింది. ఓకే. ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది, 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఓకే.
ఇంకొకటి మొత్తం అంతా కూడా మనకి ఇట్లా వస్తుంది. ఎస్, ఇది స్మూత్ మనకి ఎట్లా అంటే కోట్ జాకెట్స్కి ఉంటాయి కదా, సో వూల్ టైప్లో అట్లా ఉంది. ఇది పైన ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదా, సో దానికి ఏంటంటే ఇలా కోట్ వస్తుంది. సేమ్ కింద మనం ఊల్ ఏదైతే ఇచ్చామో అదే స్లీవ్స్ తోటి కోట్ వస్తుంది ఇలా. ఓకే, సో ఇది ఫ్యాబ్రిక్ మెయిన్ పిల్లలు బాగా ఇష్టపడతారు అన్నమాట ఇలాంటి డ్రెస్సెస్. చాలా స్మూత్ గా ఉంటుంది కదా. ఇది కూడా మనకి సేమ్ అదే కాస్ట్ లో వస్తుంది. సో అలాంటిదే మనకి వైట్ కూడా ఇంకొకటి కలర్ లో ఉంది, కాకపోతే అది ప్లెయిన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న స్టార్స్ తోటి డిజైన్ వస్తుంది. ఫ్రాక్ అంతా కూడా మనకి స్టార్ డిజైన్ వస్తుందండి, అండ్ మెటీరియల్ కూడా చాలా స్మూత్. అవును, పైన లోపల వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ వస్తుంది, దానిపైన ఇలా కోట్ వస్తుంది అన్నమాట. దీనికి ఇది బెల్ట్ వస్తుంది, గోల్డ్ కలర్ అనమాట. చాలా ఎలిగెంట్ గా ఉంది డ్రెస్ అయితే, పిల్లలకి గ్రాండ్ గా అనిపిస్తుంది డ్రెస్ చూడడానికి. ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. అండ్ ఇది మనకి చిన్న సైజ్ నుంచి కూడా పెద్ద 40 సైజ్ వరకు కూడా ఉన్నాయి. ఓకే, ఇందులోనే మనకి గ్రీన్ ఒకటి, ఈ పింక్ అయితే మనకి అన్నిటి కామన్ వస్తుంది. ఇది బ్లూ, మనం ఇప్పుడు చూసేది బ్లూ, ఇది ఒకటి గ్రీన్, ఎల్లో కలర్. ఈ 3 కలర్స్ మనకి కాంబినేషన్ లో వస్తాయి అన్నమాట. ఓకే, ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది ఇంకొక కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్. ఓకే, సో అంతా కూడా ఇలాగా ప్రిల్స్ పెట్టేసేసి 2 లేయర్స్ లాగా వస్తుంది, స్టెప్స్ తోటి. ఎస్, మొత్తం కింద మనకి పైన వర్క్ పార్ట్ లో ఏదైతే కలర్ ఉందో అదే చిన్నది బోర్డర్ ప్లెయిన్ వస్తుంది. వర్క్ పార్ట్ అంతా కూడా ఇలాగా మిర్రర్ వర్క్, థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది. ఓకే, సో డ్రెస్ అయితే మంచిగా ఫ్లేర్ కూడా ఎక్కువ వచ్చింది అనమాట పిల్లలకి. ప్రిల్స్ పెట్టడం వల్ల మనకి ఫ్లేర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. ఎల్లో అయితే మనకి ఇందులో కామన్ అండి. వర్క్ పార్ట్ మనకి చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి బ్లూలో వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఇది కూడా ఈ కలర్ లో వస్తుంది. సో గ్రీన్ అండ్ ఎల్లో, పింక్ ప్లేస్ లో మొత్తం ఇది అయితే బ్లూ వచ్చింది, ఇంకోటి గ్రీన్ వచ్చింది అనమాట. కింద ఎల్లో అయితే మనకి కామన్ గా వస్తుంది. ఓకే, ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది, 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే మాత్రం సింగిల్ పీస్ ఉంది మేడం. సో చిన్న చిన్న పిల్లలకి. ఇది 18 సైజు. 18 సైజు ఇలా వైట్ కలర్ మీద ఇలా వస్తుంది బ్లౌజ్. ఓకే, సో మంచి క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి. వర్క్ పార్ట్ అంతా కూడా నెక్ దగ్గర అంతా ఇలాగా వర్క్. అవును, ఇలా చిన్నది దుప్పటా లాగా వస్తుంది, వైట్ క్రీమ్ కలర్ లో వస్తుంది. ఇదైతే ఒకటే సైజు 16, ఇది సారీ 18 కూడా కాదు, 16 సైజు. 16 అంటే చాలా చిన్న పిల్లలకి అండి. వన్స్ బేబీకి 1 ఇయర్ or 1.5 years వస్తుంది. ఓకే, సేమ్ కాస్ట్ లో వస్తుంది, 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్. సో నెట్టెడ్ కాకుండా కొంచెం రా సిల్క్, బెనారస్ మేడం ఇది. ఓకే, సో బెనారస్ మీద మొత్తం అంతా కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది. సో ఇది గోల్డ్ జరీ తోటి వర్క్ వచ్చింది మొత్తం. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇది స్కర్ట్ టైప్ లో వస్తుంది అనమాట. ఇది ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్కి వస్తుంది ఎలాస్టిక్, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. కిందంతా కూడా లాస్ట్లో వచ్చేసి మనకి ఇలాగా పైపింగ్ ఉంటుంది. బ్లౌజ్ వస్తుంది. ఓకే, దీనికి చిన్నది దుప్పటా లాగా వస్తుంది. ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి. పైన ఇదైతే మనకి కామన్ వస్తుంది, ఓకే, గోల్డ్. దీని మీద మనకి కింద ఇది ఏదైతే ఇచ్చామో స్కర్ట్ దానిదే వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి రెడ్. ఓకే, ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఇలా వస్తుంది. గ్రీన్ స్కర్ట్ కలర్ ఒక్కటి చేంజ్ అయింది అంతే. అవును, స్కర్ట్ చేంజ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ లో ఉన్నది ఏంటంటే మనకి స్కర్ట్ మీద ఏ కలర్ అయితే ఉందో అదే థ్రెడ్ వర్క్ వస్తుంది ఇక్కడ. ఓకే, ఓన్లీ 3 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కూడా సేమ్ కాస్ట్ వస్తుంది మనకి 450 ప్లస్ షిప్పింగ్ లో వచ్చేస్తుంది.
ఇదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ, సింగిల్ పీస్ మేడం. సో ఈవెన్ సైజ్ కూడా కొంచెం పెద్దది ఇది. ఓకే, ఇది సైజ్ వచ్చేసి 26, సింగిల్ పీసే మాత్రమే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 550 పడుతుంది ఈ ఒక్క పీస్. ఈ వర్క్ కూడా చూసారా మనకి ఇక్కడ బోర్డర్ వచ్చేసి కూడా చిన్న చిన్న ఎలిఫెంట్స్, ఇక్కడ పైన ఇలా బాక్సెస్ లాగా, కిందేమో ఇంకొక డిఫరెంట్ డిజైన్ బోర్డర్, 3 బోర్డర్స్ లాగా వస్తుంది. బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా మెంతి కలర్ వర్క్ అయితే ఇలా, హ్యాండ్స్ దీనికి లోపల ప్లెయిన్ వస్తాయి. ఓకే, అటాచ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా. సో కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్స్ అండి, గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందనమాట. సో ఈవెన్ ఇదైతే ట్రెడిషనల్గా ఉంది డ్రెస్ బాగా. ఒకటే పీస్ మాత్రం ఉంది. సో ఇదైతే 550 అండ్ షిప్పింగ్ అండి, షిప్పింగ్ పడుతుంది ఈ ఒక్క డ్రెస్ మాత్రమే. సో మీరు ఈ డ్రెస్సెస్ చాలామంది ఆన్లైన్లో, నేను ఇన్ఫ్యాక్ట్ చూస్తూ సర్చ్ చేశానండి కొన్ని. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక డ్రెస్ అయితే చూశాను, అది అక్కడ 900 రూపీస్ ఉందన్నమాట ఆన్లైన్లో. సో మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఇక్కడ చాలా తగ్గుతున్నాయి. మీరు వెంటనే చూసిన వెంటనే నన్ను రెయిన్బో ఫ్రాక్ ఇంకో కస్టమర్ కూడా అడిగారు నన్ను, చాలా మీరు కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కదా మేడం, మాకు 350 200కి 250 కూడా వస్తుంది అన్నారు. ఓకే, అదేంటంటే నెట్ అనేది ఇప్పుడు మనం కొంచెం క్వాలిటీకి, ఇప్పుడు స్మూత్ వాడామనుకోండి కొంచెం కాస్ట్ పడుతుంది, తక్కువ కాస్ట్ లో కూడా మనకి దొరుకుతుంది. క్వాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. మన దగ్గర కూడా ఉన్నాయి, బట్ అదేంటంటే ఆ క్వాలిటీ నేను ప్రిఫర్ చేయటం లేదు. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది కొంచెం స్మూత్ గా ఉంటుంది. మనం అలాంటి రఫ్ వాడామనుకోండి వాళ్ళకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అదొకటి ప్రాబ్లం అవుతుందని స్మూత్ తీసుకొస్తున్నా, చూసుకొనే మనం తీసుకొస్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్స్ ని. ఓకే.